తెలంగాణ తల్లి రూపు మార్చే ఊరుకోం, రూపురేఖలు మార్చడం ఒప్పుకోం, విగ్రహంపై గోప్యత ఎందుకు, బీఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్ రేవంత్ చరిత్రహీనుడిగా మిగులుతావు సీఏ చూపేంద్ర అంటూ చూస్తూ ఉన్నాం. సో వీళ్ళంతా ఎవరే? అగ్రవర్ణ ఎవరైతే మీ దొరల పోకలతో ఉన్నటువంటి మీరు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారా? తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా ఉంది? ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలోని 80% ఉన్నటువంటి బహుజనుల ఎవరైతే ఆడబిడ్డ ఉందో ఆడబిడ్డ ప్రతిరూపంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. తప్పేమున్నది? ఈరోజు దొరల కుటుంబంలో ఉన్నట్టు ఒక దొరసాని రూపంలో ఉండాలా తెలంగాణ తల్లి, లేదంటే బహుజనుల బిడ్డగా ఉండాలా? కేసీఆర్ ఆ తెలంగాణ తల్లిని దొరసాని, వాళ్ళ దొర కుటుంబంలో ఒక దొరసాని ఏ విధంగా ఉందో ఆ దొరసాని రూపాన్ని ప్రతిబింబించిండు తప్ప ఈ తెలంగాణలో ఉన్నటువంటి 80% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఒక రూపాన్ని ఏనాడు కూడా ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రేవంత్ రెడ్డి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక బహుజనుల ఆడబిడ్డగా ఈరోజు ఆడబిడ్డలను ప్రతిబింబించే విధంగా ఆ యొక్క విగ్రహం ఉండడంలో తప్పేమున్నదని అడుగుతున్నాం. ఉండాలి, ఆ విధంగా ఉండాలని తెలంగాణ సమాజం నుంచి మేము కోరుతా ఉన్నాం. బహుజనులంతా ఏకోన్ముఖులై ఈరోజు మేము కోరుతా ఉన్నాం, ఆ రూపాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మీరు దీనిపై చిల్లరమల రాజకీయం చేద్దామంటే కుదరద్దు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు బిల్లా రంగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీలపై ప్రేమ లేదు, ఎందుకంటే కులగణన సర్వేలో పాల్గొనలేదు. బీసీ కులగణను వ్యతిరేకిస్తూ ఉన్నారు, బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బహుజనుల ప్రతిరూపంగా ఆడబిడ్డల ప్రతిరూపంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం పైన కూడా ఈరోజు కుట్రలు చేస్తూ ఉన్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులు. తెలంగాణ సమాజమా ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ సమాజమా ఈ యొక్క బీసీలపైన, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలపైన కుట్రలు చేస్తున్నటువంటి ఈ దొరలు ఎవరైతే ఉన్నారో, కల్వకుంట్ల కాలకేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కుట్రలను తిప్పికొట్టాల్సిందిగా కాళోజీ వేదికగా ఈ తెలంగాణ సమాజానికి మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతుందో ఖచ్చితంగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. బహుజన సమాజంలో ఉన్నటువంటి బిడ్డలుగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. మాకు ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా కొట్లాడతాం, కానీ ఇలాంటి విషయాలపైన నీచ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేద్దామంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎదురు తిరుగుతామనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.